సిట్ నోటీసుల పేరుతో బీఆర్ఎస్ ముఖ్య నేతలను ఇబ్బందులకు గురి చేయడంపై బీఆర్ఎస్వి కన్నెర చేసింది. రేవంత్ సర్కార్ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్వి నేతలు సెక్రటేరియట్ ను ముట్టడించారు. బొగ్గు స్కామ్ పై విచారణ జరిపించాలని బీఆర్ఎస్వి డిమాండ్, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని బీఆర్ఎస్వి డిమాండ్ చేస్తోంది. రైట్, ఇక బీఆర్ఎస్వి ముట్టడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు. కిరణ్, చెప్పండి. ఏదైతే బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులంతా కూడా ఇటు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించారు. ప్రధానంగా సిట్ నోటీసుల పేరుతో బీఆర్ఎస్ ముఖ్య నేతలందరినీ కూడా టార్గెట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి అంతేకాకుండా ఇటు విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చాలా వరకు పేరుకుపోయాయి. విద్యార్థులు కూడా చదువుకు దూరం అవుతున్నారంటూ బీఆర్ఎస్వి నేతలు మండిపడ్డారు. పూర్తిగా తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా సిట్ నోటీసుల పేరుతో ఉన్నటువంటి నేతలందరినీ కూడా చాలా వరకు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. నిన్న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కూడా అరెస్ట్ చేసిన, ఏదైతే సిట్ నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే అటు మాజీ మంత్రి హరీష్ రావును కావచ్చు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు అంతేకాకుండా మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ను కూడా విచారించినటువంటి పరిస్థితి. రాజకీయ కుట్రలో భాగంగా ఇటు బొగ్గు స్కామ్ కూడా పెద్ద మొత్తంలో వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బొగ్గు స్కామ్ అనేది అటెన్షన్ డైవర్షన్ చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆ స్కామ్ ను బయటపడకుండా ఇటు సోలార్ స్కామ్ కావచ్చు, అంతేకాకుండా ఇప్పుడు బ్రూవరీస్ కు సంబంధించినటువంటి స్కామ్ కూడా బయటపడింది. గత 15 రోజుల నుంచి ఏదో ఒక స్కామ్, దాదాపు రోజుకు 4-5 స్కాములు బయటపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ స్కామ్లకు బయటపడుతున్నటువంటి బీఆర్ఎస్ నేతలను ఖచ్చితంగా రాజకీయంగా టార్గెట్ చేసే విధంగా ముఖ్య నేతలందరినీ కూడా టార్గెట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సిట్ నోటీసుల పేరుతో ఇటు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కూడా టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలో సమస్యలు పరిష్కరించకుండా ఇచ్చినటువంటి హామీ ఈ సిట్ నోటీసుల పేరుతో కాలయాపన చేశారంటూ కూడా డిమాండ్ చేశారు. ప్రధానంగా వచ్చినటువంటి నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. విద్యార్థులు కూడా సమస్యలు వలయంలో చిక్కుకున్నారు. కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కనీసం చదువుకు దూరం అవుతున్నటువంటి విద్యార్థులను పట్టించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తాచారం చేస్తున్నట్టు కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఆ విద్యార్థి విభాగ నేతలందరినీ కూడా పోలీసులు బెదిరించడంతో వాళ్ళు వేసుకున్నటువంటి కండువాలు కూడా తీసేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది విద్యార్థి నేతలందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా నేతలందరూ కూడా చాలా వరకు సిట్ నోటీసుల పేరు కావచ్చు, అంతేకాకుండా స్కామ్లకు సంబంధించినటువంటి అంశాలు మరొక విద్యార్థి చేస్తున్నారు. మీరు ఏం చెప్తారు సార్? ఈ లొట్టపీసు కేసు అనే దాన్ని టైం పాస్ చేసి హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, ఇప్పుడు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చి, సంతోష్ రావు గారికి నోటీస్ ఇచ్చి వీళ్ళు టైం పాస్ చేస్తున్నారు తప్ప ఇక్కడ ఏమీ లేదు. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. విద్యార్థులకు వచ్చే స్కాలర్షిప్లు కానీ, గురుకుల విద్యార్థులకు వచ్చే ఇవన్నీ ఇప్పటికైనా మీరు తెలుసుకొని ఈ హామీలు 420 హామీలు 6 గ్యారంటీలు అని చెప్పి టైం పాస్ చేసి, మున్సిపాలిటీలో ఎలక్షన్స్ వచ్చే మళ్ళీ టైం పాస్ చేసి, దావోస్లో తిరిగి ఇవన్నీ చేయకుండా మీరు ఇచ్చిన హామీలు ఫస్ట్ సద్వినియోగం చేసుకోండి. ఇలాంటి అక్రమ అరెస్టులు ఎంత చేసినా సరే ఆగవు. ఇప్పటికైనా మీరు మంచి చూసుకొని చేయమని కోరుతున్నాను. ముఖ్యంగా ఉన్నటువంటి నేతలంతా కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు ముట్టడికి పిలుపునివ్వడంతో ఉన్నటువంటి బొగ్గు స్కామ్ కావచ్చు, అంతేకాకుండా సిట్ నోటీసుల పేరుతో చాలా వరకు ఇబ్బందులకు గురి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. కొంతమంది నేతలంతా కూడా అరెస్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ప్రశాంత్
మాకు కావాల్సింది ఇవన్నీ కాదన్నా. కొంచెం వెనక్కిరా అబ్బా, కొంచెం వెనక్కిరా. టేబుల్ కట్టం పోతే ఎట్లా? అన్న ఇది పెట్టవా? ఏయ్ విజువల్ తీసుకో లైవ్ ఉన్నది. పిల్లలు ఎంతమంది చచ్చిపోతున్నారు గురుకులాలలో? ఎన్హెచ్ఆర్సీ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం 562 స్టూడెంట్స్ చచ్చిపోతుంటే ఈయనకి ఇప్పుడు నోటీసులు ఇస్తారా అన్న? ఆ నోటీసులో కొద్దిగా వాస్తవాలు ఉన్నాయన్న అర్థం కాదు. ఎన్ని నోటీసులు ఇస్తారన్నా? ఎవరిని భయపడుతున్నా మీరు? నాకు అర్థం కాదు. అరే బస్ విద్యార్థులు చచ్చిపోతున్నా, ఆ విద్యార్థులు స్కాలర్షిప్ ఇవ్వకుండా 7 నుంచి 10,000 స్కాలర్షిప్ ఉన్నాయన్న. ఎంతమంది చచ్చిపోతారో నాకు అర్థం కాదు. ఎంతమంది నాకు అర్థం కాదు అసలు. పిల్లలంటే అరే అన్న మీరు నోటీస్ తీసేయండి, ఏమన్నా వేసుకోడా ఫస్ట్ స్కాలర్షిప్ ఇవ్వండి మీరు అన్న. అన్న ఏందన్నా ఇది? అరే అన్న అరే చేయద్దు కాదన్నా. ఎవరికి భయపడతారు?